అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నా పేరు విశాల్ మోహన్, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ అనంతపూర్. ఈరోజు నేను డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఏంటంటే ఇక్కడ మనము 3 అంటే జూపిటర్ ఫ్యామిలీ అంటే బృహస్పతి ఫ్యామిలీ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఏంటంటే 3, 12, 21, 30 గల ఈ తారీఖుల్లో అంటే ఏ నెలైనా కావచ్చు, ఎవ్రీ మంత్ ఏ మంత్ అయినా కూడా, జనవరి టు డిసెంబర్ ఏ మంత్ అయినా కూడా ఈ 3, 12, 21, 30 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళని జూపిటర్ ఫ్యామిలీ అంటే గురువు ఫ్యామిలీ అంటారు. సో కాబట్టి వీళ్ళ గుణగణాలు అంటే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ వీళ్ళకి రెమెడీస్ ఏంటివి, వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వీళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటివి, లక్కీ కలర్స్ ఏంటివి, అవాయిడింగ్ నెంబర్స్ ఏంటివి, అవాయిడింగ్ కలర్స్ ఏంటివి, ప్లస్ లక్కీ టైమింగ్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా చూడండి, ఇంట్రెస్టింగ్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ 3, 12, 21, 30 తారీఖుల్లో ఎవరైతే పుట్టినారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూస్తారు లాస్ట్ వరకు అని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి వచ్చేసి ఈ 12ను వచ్చేసి మనము ఏ గ్రేడ్గా అంటే నెంబర్ వన్ డేట్గా మనం పరిగణిస్తామండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఈ డేట్లో 12లో 1 అంటే సన్ అండి. ఫస్ట్ సన్ వచ్చింది, ఎందుకంటే గ్రహాల్లో రారాజు సన్ అంటాం. ఇక్కడ 1 వచ్చింది, ప్లస్ మళ్ళీ 2 అంటే మూన్ అండి. 2 అంటే మూన్ కూడా వచ్చింది. మళ్ళీ ఈ సన్ను మూను 2 యాడ్ చేస్తే మళ్ళీ బృహస్పతి వస్తుందండి, 3 వస్తుంది. సో ఇలాగా ఇక్కడ ఈ 12 అనే డేట్లో 3 గ్రహాల అనుకూలత అనేది వచ్చిందనమాట లక్కీగా. సో దానికనే ఇక్కడ ఏ అని పరిగణిస్తామండి. కానీ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఇక్కడ 1 వస్తే ఇక్కడ 2 వచ్చింది మూను. ఇక్కడ 2 వచ్చింది అంటే మూను, ఫస్ట్ మూన్ రావడం ఏదైనా కూడా స్లో ప్లానెట్ అండి. మూన్ని మనం స్లో ప్లానెట్ అంటాం, అందుకే ఫస్ట్ 2 రాకూడదు అంటాం. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి నెంబర్ 1 అయ్యింది, ఏ కేటగిరీలోకి వచ్చింది. ఇక్కడ స్టార్టింగే 2 వచ్చింది కాబట్టి ఇది నెంబర్ సెకండ్ కేటగిరీలోకి వస్తుందండి. స్టార్టింగ్ ఇక్కడ మూన్తో స్టార్ట్ అయింది ఈ డేట్ అనేది. 2/21 అంటే ఫస్ట్ 2 అంటే మూన్ అంటాం. సో కాబట్టి దీన్ని ఏదైనా కానీ 2ని మనం మూన్ని స్లో ప్లానెట్ అంటాం. కాబట్టి మనకు 21 అనేది బి కేటగిరీగా పరిగణిస్తామండి. ఇక్కడ 30 చూడండి, 30 అండ్ 3 + 0 అన్న 3నే, ఇక్కడ 3 అన్న 3నే. సో కాబట్టి ఇక్కడ 30 + 3 అనేటివి మాత్రం సి కేటగిరీగా అంటే లాస్ట్ కేటగిరీగా మనము పరిగణనలోకి తీసుకుంటాము. ఓకే, ఇది క్లియరా అండి. సెకండ్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్ట్రెంగ్స్ ఉన్నాయి. స్ట్రెంగ్స్ అంటే ఈ 3, 12, 21, 30 తారీఖుల్లో వాళ్ళ స్ట్రెంగ్స్ అండి. ఇవి వాళ్ళ మైండ్ అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్. ఇవి స్ట్రెంగ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి నాలెడ్జ్గా ఉంటారు వీళ్ళు. చాలా ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఫుల్ అంటే విపరీతమైన టాలెంట్, నాలెడ్జ్గా ఉంటుంది. గురువుల్లో ఉంటారు, గురువు స్థానాల్లో ఉంటారు చూడండి ఎక్కువ. అంటే లైక్ గురువులు లేదా టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు ఎక్కువ. మీరు గమనించినట్లయితే ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ ప్రొఫెసర్ ఫీల్డ్స్లో కానీ లేదా టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయండి. లేదా మఠాధిపతులు, పీఠాధిపతులు లేదా గురువులు ఇలాంటి పొజిషన్స్లోనే ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళల్లో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఇమాజినేషన్ పవర్ ఉంటుంది, స్పిరిచువల్ పవర్ ఉంటుంది, హీలింగ్ అంటే డాక్టర్స్ వైద్య రంగాల్లో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు. టీచింగ్ ఫీల్డ్లో కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కాకుండా వీళ్ళు డాక్టర్స్గా కూడా ఉంటారండి. ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళే డాక్టర్స్గా కూడా ఉంటారు. సో ఇంకొకటి రిలీజియస్గా కూడా ఉంటారు. రిలీజియస్ అంటే పీఠాధిపతులు, మునులు, ఈ అకల్ట్కి సంబంధించిన వాళ్ళు, స్పిరిచువలిజం అంటే దైవభక్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా వీళ్ళే ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళే ఉంటారు. ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ కూడా వీళ్ళకే ఉంటుంది, ఎందుకంటే ప్రతి గురువుకు ఖచ్చితంగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. సో కాబట్టి ఇది వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వండి. క్రియేటివిటీగా ఉంటారు, నాలెడ్జ్గా ఉంటారు, ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఊహాత్మక శక్తి ఎక్కువ ఉంటుంది, కళాత్మక శక్తి ఎక్కువ ఉంటుంది, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. స్పిరిచువల్ అంటే దైవభక్తి కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది గురువులకు. కాబట్టి హీలింగ్ అంటే డాక్టర్స్ అంటే వైద్య రంగంలో అంటే హోమియోపతి కావచ్చు, మెడికల్ రంగం కావచ్చు, దేంట్లో అయినా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. ఈ డేట్లో ఎక్కువ ఉంటారనమాట, ఈ డేట్లో పుట్టిన వాళ్ళే. ఈ ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా అంటే ప్రొఫెసర్స్ గాను, టీచింగ్ ఫీల్డ్స్లోను లేదా ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటర్గా గాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక సభ్యుడిగా గాను అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూటర్ చెప్పే వాళ్ళు కూడా కానీ వీళ్ళే ఉంటారనమాట. మోస్ట్లీ ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. ఇది వచ్చేసి వీళ్ళ స్ట్రెంగ్స్ అండి, క్యారెక్టరిస్టిక్స్ అండి. వీళ్ళ వీక్నెస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. వీక్నెస్ వచ్చేసి సొంత జీవితాన్ని మర్చిపోతారు వీళ్ళు ఎప్పుడు కూడా. అంటే గురువులు ఎప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్, వీళ్ళు ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు
వాళ్ళ సొంత లైఫ్ గురించి ఆలోచించరు. ఎక్కువ విద్యార్థులు స్టూడెంట్స్ గురువులు అయితే విద్యార్థుల గురించి, ఇంట్లో వాళ్ళైతే బయట ప్రపంచ జ్ఞానాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. వీళ్ళు సొంత జీవితాన్ని మర్చిపోవడము అంటే వాళ్ళ కోసం బతకకుండా వీళ్ళు నలుగురు కోసం బతుకుతూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీచర్స్, ప్రొఫెషన్స్ వాళ్ళ, ఎందుకంటే టీచర్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళ కోసం గురువు స్థానాల్లో ఉంటారు కాబట్టి ఒక స్టూడెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ అంటారు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకోటి వీళ్ళ వీక్నెస్ పాయింట్స్ ఏంటంటే, ఎందుకు వీక్నెస్ పాయింట్ అన్నామంటే దీనిని వాళ్ళ సొంత విషయాలు అంటే ఇంటి మెంబర్స్ని ఎక్కువగా కేర్గా తీసుకోరు, ప్రపంచిక జ్ఞానాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ అంటారు. అందుకని దీన్ని వీక్నెస్ పాయింట్గా మనము అంటున్నాము. ఇతరుల కోసము పనిచేస్తారు. చూడండి గురువులుగా వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ గురించి ఆలోచిస్తూ అంటారు, వాళ్ళ గురించి ఎక్కువ పని చేస్తూ అంటారు. వీళ్ళ గురించి వీళ్ళు పని చేయరు అనమాట, సొంత విషయాల్లో పని చేసుకోరు వీళ్ళు. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళు ఎప్పుడు కూడా డబ్బుని, మనీ అనే దాన్ని లెక్క చేయరండి. ఒక గురు స్థానంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ తీర్చిదిద్దాలని, లేదంటే వాళ్ళు ఇంట్లో ఉంటే గిన వాళ్ళ చుట్టూ సమాజం ఎలా ఉందని దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. డబ్బుకి ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వరండి. ఇది రెండో పాయింట్. ఇంకోటి వచ్చేసి వీళ్ళు గుడ్ స్టార్టర్స్ అండ్ బ్యాడ్ కండక్టర్స్ అంటాం. ఎందుకన్నాము అంటే వీళ్ళు ఏదైనా ఒక పనిని బాగా స్టార్ట్ చేస్తారు కానీ లాస్ట్లో దాన్ని ఫినిష్ చేయరండి వర్క్ని. అందుకే వీళ్ళని గుడ్ స్టార్టర్స్ అండ్ బ్యాడ్ కండక్టర్స్ అంటాము. ఏదైనా ఒక పనిని వాళ్ళు సునాయాసంగా స్టార్ట్ చేస్తారు కానీ ఆ పనిని పూర్తి చేయరు. ఇది పెద్ద వీక్నెస్ పాయింట్ అండి వీళ్ళకి. ఓకేనా. సెకండ్ చూడండి, ఇక్కడ లక్కీ నెంబర్స్ 153 అనేవి వీళ్ళకి లక్కీ నెంబర్స్ అండి. ఇవే లక్కీ నెంబర్స్ని, లక్కీ డేట్స్ కూడా ఇవే ఉపయోగించుకోవచ్చు అండి. 1 ఫ్యామిలీని, 5 ఫ్యామిలీని, 3 ఫ్యామిలీని మీరు లక్కీ నెంబర్స్గా మనము ఉపయోగించుకోవచ్చు. ఈ త్రీ ఫ్యామిలీ వాళ్ళు, జూపిటర్ ఫ్యామిలీ వాళ్ళు ఈ నెంబర్స్ని లక్కీ నెంబర్స్గా మనము ఉపయోగించుకోవచ్చు అండి. ఎలా అంటే చూడండి, ఏదైనా కానీ ఒక మొబైల్ నెంబర్ని మొత్తం యాడ్ చేసినట్లయితే 1 రావాలి. ఏదైనా ఒక మొబైల్ నెంబర్ని మొత్తం యాడ్ చేసినట్లయితే 5 రావాలి. ఏదైనా ఒక మొబైల్ నెంబర్ని మొత్తం అన్ని నెంబర్ని కూడినట్లయితే 3 రావాలి. ఇలాగ 1, 5, 3 టోటల్ వచ్చినట్టుగా తీసుకుంటే ఈ జూపిటర్ ఫ్యామిలీ వాళ్ళు 100% సక్సెస్ అండి. అండి మళ్ళీ ఈ లక్కీ నెంబర్స్ ఇంకా ఎలాగ ఉపయోగించుకోవచ్చు అంటే, మీరు ఏదైనా ఒక శుభకార్యాలకు వెళ్ళాలి, ఇలాంటి లక్కీ డేట్స్, ఇట్లా లక్కీ నెంబర్స్లో మీరు బయటికి వెళ్ళారంటే గిన అది ఏదైనా ఒక శుభముహూర్తం అనేది, ఏదైనా ఒక మంచి పని అనేది స్టార్ట్ చేసినట్లయితే ఈ డేట్స్లో, ఈ నెంబర్స్లో 100% సక్సెస్ అండి. ఆ డేట్స్ ఏంటంటే చూడండి, 1 అంటే 1, 10, 19, 28 ఈ డేట్స్లో వీళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవచ్చు. కొంచెం 28ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. 1, 10, 19 మాత్రం పరిగణనలోకి తీసుకోండి. 5 అంటే 5, 14, 23 ఈ డేట్స్ కూడా వీళ్ళకి వేరు వేరు సక్సెస్ఫుల్ అండి. మళ్ళీ 3, 12, 21, 30 ఈ డేట్స్ కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్ అండి. ఈ డేట్స్లో వీళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవచ్చు. అండ్ అవాయిడింగ్ నెంబర్స్ అంటే వీళ్ళకు ఎప్పటికీ కూడా కలిసి రాని నెంబర్స్ అంటే వీళ్ళు ఫోన్ నెంబర్స్లో కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్లో కానీ, లేదా వీళ్ళకి మ్యాటర్ లైఫ్ పార్ట్నర్ వస్తారు అంటే వీళ్ళు 3లో పుట్టి 3rd నెంబర్లో పుట్టి అవతల పార్ట్నర్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. వీళ్ళు జూపిటర్ ఫ్యామిలీకి అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 3 నెంబర్లో పుట్టారు ఒక అమ్మాయి వచ్చేసి 6వ నెంబర్లో పుడితే గిన ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. ఈ 6, ఈ 3, ఈ 3rd జూపిటర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు అంటే గురువు ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఎవరెవరు అంటే ఈ 3, 12, 21, 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు మ్యారేజ్ డేట్స్ అంటే అవతల వచ్చే పార్ట్నర్ని అవాయిడ్ చేయాల్సిన డేట్ ఆఫ్ బర్త్లు ఏవి అంటే ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఈ 15 నెంబర్లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, 24 నెంబర్లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎవరు చేసుకోకూడదు? ఓన్లీ 3, 12, 21, 30 ఈ డేట్స్ వాళ్ళు మాత్రమే చేసుకోకూడదు. ఇంకొచ్చేసి లక్కీ కలర్స్ అండి. లక్కీ కలర్స్ అంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే కలర్, లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో అండి. ఎందుకు? గురువు అంటే చూడండి, గురువుకి ఎప్పుడు కూడా ఎల్లో ఈజ్ ఏ బెస్ట్ కలర్ అనమాట, బెస్ట్ లక్కీ కలర్. సో ఈ ఎల్లో కలర్ని ఎంత యూజ్ చేసుకుంటే అంత చాలా మంచిదండి. అవాయిడింగ్ కలర్స్ వచ్చేసి వైట్, బ్లాక్. మీరు ఎప్పుడైనా కూడా వైట్, బ్లాక్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇంకా రెడ్ కూడా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఎల్లో ఇస్ ద బెస్ట్ కలర్. ఎల్లో అండ్ ఆరెంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు లక్కీ కలర్స్గా. ఎల్లో అండ్ ఆరెంజ్ బాగా యూజ్ చేసుకోండి, గ్రీన్ కూడా. సో లక్కీ టైమింగ్స్ చూడండి, ఇక్కడ మీరు లక్కీ టైమింగ్స్ ఎలా ఉపయోగించుకోవాలంటే, మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి ఏదైనా శుభకార్యాలకు వెళ్తుంటారు, లేదా ఏదైనా చిన్న చిన్న పనులకే బయటకు వెళ్తుంటారు, అప్పుడు మీరు స్టెప్ అవుట్ టైం వచ్చేసి మనము 6 గంటల, ఈ జూపిటర్ ఫ్యామిలీ గురు ఫ్యామిలీ వాళ్ళు 6 గంటల 6 నిమిషాలకి డోర్ తీసి బయటకు అడుగు పెట్టాలి. మళ్ళీ వాళ్ళు వాహనం ఎక్కేసి వెళ్ళిపోతారు కదా, ఆ టైమింగ్ వచ్చేసి 6 గంటల 13 నిమిషాలకి వాళ్ళు వెహికల్ మాత్రం ఎక్కేసి బయటకు వెళ్ళాలండి. ఇలాగ చూసుకోండి టైమింగ్స్. ఇలా చూసుకుంటే 100% అనేది వాళ్ళకి కలిసి వస్తుంది.
7:05కి వాళ్ళు వెహికల్ స్టెప్ ఇంటి నుంచి బయటకు వస్తారు. 7:12కి వాళ్ళు వెహికల్ ఎక్కేసి బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ 8:04కి ఇంట్లో నుంచి బయటకు వస్తారు. ఇలాగా 8:11కి వెహికల్ ఎక్కేసి బయటకు వెళ్ళిపోతారు. ఇలాగా ఏదైనా కూడా అంటే ఇక్కడ 6+6 వచ్చేసి 12 అవుతుందండి. 12 అంటే 1+2 3 అవుతుంది. ఇలాగ ఏదైనా కూడా మీరు ఒక టైమింగ్ కూడినప్పుడు మీకు ఆ నెంబర్లన్నీ కూడినప్పుడు మీకు టోటల్ 3 రావాలండి. ఆ 3 వచ్చేసి మీరు ఇంటి నుంచి బయటకు వచ్చే టైం. మళ్ళీ ఇక్కడ వెహికల్ అవుట్ టైమింగ్స్ అని రాసాం కదా, ఈ వెహికల్ అవుట్ టైమింగ్స్ వచ్చేసి 6+13 అంటే 6+6 అంటే ఇప్పుడు ఏదైనా ఈ నెంబర్లన్నీ యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1 రావాలండి. టోటల్ 1 వచ్చినట్టుగా చూసుకోండి. ఇది వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. ఈ టైమింగ్స్ అన్ని మీరు డైలీ మీ దైనందిన జీవితంలో మీరు యూజ్ చేసుకోండి. ఈ టైమింగ్స్ 100% సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇదన్నీ వేదిక్ రెమెడీస్ అండి. లాస్ట్ వేదిక్ రెమెడీస్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే గురువారం స్నానం చేసేటప్పుడు ఎవరైనా కానీ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా మీరు ఎక్కువ చిటికెడు ఉప్పు, అంతే జస్ట్ చిటికెడు ఉప్పు మీరు స్నానం చేసే బకెట్ వాటర్లోకి వేసుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి. గురుబలం అనేది కూడా మీకు బాగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే శనిగలు 1 కేజీ, బెల్లం 1250 గ్రాములు. శనిగలు 1 కేజీ, బెల్లం 1250 గ్రాములు. ఆ గోమాతకి గురువారం రోజులు 12 గురువారాలు గోమాతకి శనిగలు 1 కేజీ, బెల్లం 1250 గ్రాములు తినిపించినట్లయితే మీరు ఇంకా ఏ గుళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్. మీకు ఇది ఎవరు కూడా బయట చెప్పరండి. ఈ పరిహారం మీరు చేసినట్లయితే మీరు 12 వారాల్లోనే మీకు ఖచ్చితంగా మీకు క్రమక్రమంగా మీకు పేరు నేమ్ అండ్ ఫేమ్ రావడము కానీ, లేదా మీకు జీవితం అనేది అభివృద్ధి దిశలో అభివృద్ధి దిశ అనేది మీకు మీరే మీ కళ్ళతో మీరు చూస్తారండి. మీకు ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది కనపడుతుంది మీ లైఫ్లో. మూడోది వచ్చేసి పసుపు కొమ్మును ఎప్పుడు కూడా వీళ్ళు పర్సులో పెట్టుకొని పోవాలండి. అంటే మీకు మనీ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ మనీ వ్యాలెట్ కూడా పసుపు కొమ్ముల్లో ఒక పసుపు కొమ్ము తీసుకొని ఆ మనీ వ్యాలెట్లో గురువారం రోజు పొద్దున 6 నుంచి 7 గంటల లోపల గురుహోర నడుస్తుందండి. గురువారం రోజుల్లో పొద్దున 6 నుంచి 7 గంటల లోపల గురుహోర నడుస్తుంది. ఆ టైంలో వీళ్ళ మనీ వ్యాలెట్లో అంటే మనీ పర్సులో ఒక పసుపు కొమ్మును ధరించినట్లయితే వీళ్ళు మనీ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి మనీ అనేది చాలా అవసరం అండి. గురువులు ఎప్పుడు కూడా మనీని లెక్క చేయరు. నేమ్ అండ్ ఫేమ్ని, విద్యార్థుల వాళ్ళ జీవిత గ్రోత్ని మాత్రమే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, మనీని ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి వీళ్ళకి పసుపు కొమ్మును పర్సులో ధరించినట్లయితే 100% సక్సెస్ఫుల్గా వీళ్ళు పైకి వస్తారండి. సో నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు చూసి ఫాలో చేసి 100% మీరు దైనందిన జీవితంలో 100% సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ విశాల్ మోహన్. నమస్తే, థ్యాంక్ యూ.